టీడీపీ టైంలో జోన్ లేదు, నాన్ జోన్ లేదు, తెలుగుదేశం లేదు, వైసీపీ లేదు, ₹2 మనం ఇంప్లిమెంట్ చేసాం అధ్యక్ష. వీళ్ళు వచ్చి లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చి ₹1.5 చేస్తామని చెప్పి జోన్ నాన్ జోన్ చేయటం కాకుండా జోన్లో ఉండే ₹1.5 కూడా ఈ ఛార్జెస్, ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అని FPPCA, ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి అడిషనల్గా వేయటం మొదలుపెట్టారు. అసలు నేనేమంటానంటే మన టీడీపీలో 2003 సంవత్సరం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను కూడా మంత్రిగా ఉన్నాను. మా అక్కువకు సంబంధించిన ఆ కోస్టల్ బెల్ట్ అందరం పోయినాము. అప్పుడు ₹3 చిల్లర ఉంటే ₹1.75 సీఎం గారు తగ్గించారు. మళ్ళీ అసోసియేషన్ అందరం పోయినాము, ₹1.25 తగ్గించాడు. ఖర్చులు పెరిగిపోయినాయనంటే మళ్ళీ 90 యూనిట్ చేశారు అధ్యక్ష. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రోసయ్య గారు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు వచ్చి ₹3.85 చేశారు. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జోన్స్ ₹2 చేశారు. చాలా పర్ఫెక్ట్గా ఉండింది. ఈ ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ కూడా లేవు అధ్యక్ష. తర్వాత వీళ్ళు వచ్చినారు, ₹1.5 అన్నారు. ఈ బొత్స, సైదిరి, పెదిరిడ్లు ఒక కమిటీ ఏర్పాటైనారు. మొత్తం గందరగోళం అయిపోయింది అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నం విలేజ్లో 400 చిల్లర ఎకరాలు గాను 244 చేస్తున్నారు అధ్యక్ష. దాంట్లో 39 ఎకరాలు 10 మంది రైతులకు ₹1.5. కొరవ 70 మంది రైతులు అదే సర్వే నంబర్. నేనే వాళ్ళకి పవర్ కనెక్షన్స్ ఇప్పించారు 2019లో. మిగతా వాళ్ళందరికీ 70 మందికి ₹4.5, ₹5. నేనేమంటానంటే జిల్లాలో ఉండే అధికారులు, ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూర్చొని ఇంత పక్షపాతం వాళ్ళు చేసిపోయినారు, దుర్మార్గాలు చేసిపోయినారు అధ్యక్ష. వాటిని సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే యూనిఫామ్గా వాళ్ళు మాత్రం 10 మంది రైతులు అక్కడ ₹1.5, వీళ్ళు మాత్రం ₹4.5, ₹5 అనేది దాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పి మీ ద్వారా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా PCR ల్యాబ్స్, కనీసం డివిజన్కి ఒక PCR ల్యాబ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎంపిడా ల్యాబ్స్ పెట్టి ఉంది, సరిపోవడం లేదు. జిల్లాకు ఒక ల్యాబ్ ఉంది, డివిజన్కి ఒక ల్యాబ్ ఏర్పాటు కోస్టల్ బెల్ట్లో మీ ద్వారా అగ్రికల్చర్ మినిస్టర్కి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. దీన్ని వెంటనే స్ట్రీమ్ లైన్ చేసి ఏదైతే పక్షపాతంగా ఆ వైసీపీ రైతులకి ₹1.5, తెలుగుదేశం రైతులకి ఉందో వాటన్నిటినీ రెక్టిఫై చేయించాల్సిన బాధ్యత మంత్రి గారి మీద ఉంది అధ్యక్ష.